సొరకాయతో మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేశారా? ఒకప్పుడు ఈ కూర అంటే అంత దూరం పారిపోయేదాన్ని. ఇప్పుడు పనిగట్టుకొని మరీ వండుకొని తింటున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఈ కూరలో కారం యూస్ చేయము, సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కట్ చేసిన సొరకాయ ముక్కలు ఒక 2 కప్పులు వేసుకొని ముక్కలు మగ్గడం కోసం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. మగ్గించుకున్న తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని ముక్క సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు 1 కప్పు పాలను వేసుకొని మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముక్క ఇలా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత పాలను కూడా వేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించేసుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, సొరకాయ లేతగా ఉండాలి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చూడండి, మీ ఫేవరెట్ లిస్ట్ లోకి వెళ్ళిపోద్ది కర్రీ కూడా. నచ్చితే ట్రై చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.